రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై అయితే హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇక బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ దాఖలు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇక బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి బెయిల్ ఇస్తే బెయిల్ పై ప్రభావం చూపుతుందని, ఇక దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై అయితే హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైకోర్టు నుంచి మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు. రైట్, బండి భగీరథ్ కేసుకు సంబంధించి పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. గత దాదాపు 48 రోజులుగా బండి భగీరథ్ జైల్లో చర్లపల్లి జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల ఈ జూలై 20 అంటే గత నెల 20 నుంచి 24వ తేదీ వరకు మాత్రము ఎగ్జామ్స్ నిమిత్తం వారు 4 రోజుల పాటు బయట ఉన్నారు. తిరిగి మళ్ళీ చర్లపల్లి జైలుకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే మొన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు గత బుధవారం రోజున. అప్పుడు శుక్రవారం విచారణకు వచ్చింది. ఆ రోజు కోర్టులో పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు ఈ పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పోలీసులు చెప్పినటువంటి అంశాల ప్రకారం కోర్టుకు తెలిపిన కౌంటర్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సమయంలో పోక్సో కేసు అనేది అత్యంత కఠినం అయినది. ఈ క్రమంలో బెయిల్ ఇస్తే బండి భగీరథ్ సాక్షులను ప్రభావితం చేస్తారు. ఎందుకంటే మేము ఎవరైతే బాధితురాలి వాంగ్మూలాన్ని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అయితే పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలి వాంగ్మూలం విన్న తర్వాత ఇక అనేక సెక్షన్లు కూడా మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే తీవ్రమైనటువంటి అభియోగాలు బండి భగీరథ్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇంకా అనేక మందిని విచారించాలి. ఈ కేసు పూర్తి స్థాయిలో మరింత మంది సాక్షులను విచారిస్తే తప్ప ఆ కేసుకు సంబంధించి ఇక పూర్తి వివరాలు రాబట్టలేము. అలాగే కింది స్థాయి అంటే లోవర్ కోర్టులో ఇప్పటికే కస్టడీకి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఛార్జ్షీట్తో పాటు ఇంకా అదనంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్స్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇవాళ పిటిషనర్ తరపు అంటే బండి భగీరథ్ తరపు న్యాయవాదులు మాత్రము దాదాపు 47 రోజులుగా బండి భగీరథ్ కస్టడీలో ఉన్నాడు, చర్లపల్లి జైల్లో మగ్గుతున్నాడు. ఎందుకంటే కేసు విచారణ దాదాపు పూర్తయిందని మేము భావిస్తున్నాము. ఈ క్రమంలో నిందితునికి బెయిల్ ఇవ్వాలి, రాజకీయ కక్షపూరితంగా ఈ కేసు పెట్టారనేటువంటిది బండి భగీరథ్ తరపున న్యాయవాదుల వాదన. కానీ పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం పోక్సో కేసులో ఒక మహిళ తల్లి ఈ ఫిర్యాదు చేసింది. ఆమె ఆ బాలికకు సంబంధించినటువంటి తల్లి ఫిర్యాదుతోటే అందరినీ విచారించాము. వీళ్ళిద్దరిని కూడా అంటే తల్లితో పాటు ఎవరైతే బాధితురాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఆమెను కూడా విచారించారు. ఇద్దరిని విచారించిన తర్వాత కేసులో ఎన్నో మార్చాల్సి వచ్చింది, ఎన్నో సెక్షన్లు పెట్టాల్సి వచ్చింది. పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్లు కూడా. ఈ క్రమంలో అంటే రాజకీయ ప్రమేయం గురించి తాము మాట్లాడుకోదలుచుకోలేదు, కానీ కేసు మాత్రం తీవ్రంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి నుంచి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం గతంలో చూసాం 3 రోజుల పాటు కస్టడీ పేట్ బషీరాబాద్ పిఎస్లో కొనసాగింది. ఆ పేట్ బషీరాబాద్ పిఎస్లో కేసు కొనసాగుతున్న క్రమంలో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అంటే బండి భగీరథ్ డిజిటల్ ఆధారాలపైనే దృష్టి సారించారు. ఒక రోజు మొత్తం కూడా దానిపైనే విచారించారు. ఎందుకంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లీట్గా డిజిటల్ ఆధారాలే కోర్టుకు పోలీసులకు సమర్పించింది, ఇటు కోర్టు కూడా సమర్పించింది. ఎందుకంటే వీరిద్దరి మధ్య అంటే స్నేహం ముసుగులో తనను లైంగికంగా అనేక సార్లు దాడికి పాల్పడ్డాడు, బెదిరించాడనేటువంటిది బాధిత మహిళ చెప్తున్నటువంటి వెర్షన్. ఈ క్రమంలో డిజిటల్ ఆధారాలు అంటే స్నాప్చాట్ కావచ్చు, ఇటు ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాలలో వీరు చేసుకున్నటువంటి చాటింగ్ మొత్తం కూడా భగీరథ్ డిలీట్ చేసినప్పటికీ ఈ బాధితురాలు మొత్తం కూడా వెల్లడించడము, ఆ వివరాలు ఇవ్వడంతో కేసు అత్యంత బలంగా మారింది. పోక్సో కేసుతో పాటు మరిన్ని అంటే లైంగిక దాడికి పాల్పడడంతో పాటు మరిన్ని సెక్షన్లు కూడా జోడించైతే కఠినంగా అమలు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సంబంధిత పేట్ బషీరాబాద్ సిఐ వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే భగీరథ్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఇప్పుడు ఇవ్వలేమంటూ కోర్టు చెప్తూనే తీర్పునైతే రిజర్వ్ చేసింది. మరి ఎప్పుడైతే రిజర్వ్ చేసిన తర్వాత తీర్పు రావాలంటే కనీసము హైకోర్టుకు 3 నెలల లోపు ఎప్పుడైనా తీర్పు ఇవ్వచ్చు. అది రేపే కావచ్చు, లేదంటే 3 నెలల్లో ఎప్పుడైనా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. మరి చూడాలి భగీరథ్కి సంబంధించి మళ్ళీ అభియోగ పత్రం ఛార్జ్షీట్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సందర్భంలో ఎటువంటి అంశాలు పేర్కొంటారో మనకు తెలియాల్సి ఉంటుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.